వాళ్ళు చెప్పినట్టుగా అందరూ వినాలని కొంచెం ఒక అభిప్రాయం అనేది వీళ్ళలో ఉండడం కూడా దానివల్ల కొంత వీళ్ళకి ఇబ్బంది అనేది ఎదురవుతుంది. అంటే అందరూ మనం ఆశించినట్టుగా ఉండే అవకాశాలు ఉండవు కాబట్టి దానివల్ల ఆ తత్వాన్ని కొంత మార్చుకున్నట్లయితే వీళ్ళ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ప్రతి విషయంలో మంచి ఆలోచన అనేది వీళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. అయితే వీళ్ళకి ఉండే బలాలతో పాటుగా ఈ రకంగా వీళ్ళు రాణించే రంగాలను తీసుకున్నట్లయితే ఎప్పుడైతే క్రమశిక్షణని ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అంటే అది కావాలనుకుంటున్నారో వీళ్ళు ఉపాధ్యాయులుగా కానీ ప్రధానోపాధ్యాయులుగా కానీ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా అంటే ఆ రకంగా ఒక టీచింగ్ పోస్ట్ అనేవి వీళ్ళకి చాలా చక్కగా నప్పుతాయి. దాంతోపాటుగా అవి మాత్రమే కాకుండా ఏ పొజిషన్లో వీళ్ళు ఉన్నా కూడా దాంట్లో వీళ్ళు కీలకమైన పొజిషన్ అనేది అంటే రాయబారులుగా మంత్రులుగా ఇవన్నీ బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నేను సుమా అని నా పేరు. హలో 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 మనుషులు చాలా చక్కగా ఉంటారు. మంచి ఆకర్షణీయమైన రూపమే కాదు అందంగా అలంకరించుకోవడంలో కూడా వీళ్ళు ముందుంటారు. ప్రతి విషయంలో కూడా ప్రతి వాళ్ళతో కూడా వీళ్ళు ప్రవర్తించే విధానం అనేది కొంత దర్పంగా ఉండడం, కొంచెం కోపంగా అవతల వాళ్ళకి కనబడుతుంది. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. చాలా ఆత్మవిశ్వాసం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆ రకమైన ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. మంచి ప్లాన్తో ముందుకెళ్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి కూడా వీళ్ళు సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, వీళ్ళు ఏదన్నా ఒకటి ప్రాజెక్ట్ అనుకుంటే దాన్ని చేయడంలో చాలా ముందుంటారు. అంటే కరెక్ట్గా దానికి డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళడం, నిర్ణయాలను కరెక్ట్గా అమలుపరచడం ఇవన్నీ వీళ్ళల్లో ఉంటాయి. అదే సంసార జీవితం గురించి కూడా చూసుకున్నట్లే వైవాహిక పరంగా వీళ్ళకి ఎప్పుడు కూడా ఇంట్లో అయినా బయటైనా వృత్తిపరంగానైనా కొంత అథారిటీ అంటే ఒక రకమైన బాధ్యతలన్నీ వీళ్ళలో చాలా అధికంగా ఉంటాయి. అందరి మీద అధికారపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ రకమైన లక్షణాలు ఉండడం బట్టి ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళంటే చాలా భయపడుతూ ఉండే అవకాశం అనేది ఉంది. దానివల్ల ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా వీళ్ళు చెప్పినట్టుగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కనుక వీళ్ళ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఆ రకంగా వీళ్ళు మలుచుకోగలరు, ఇతరులను కూడా ఆ రకమైన బాటలోకి తీసుకురాగలరు. ఓకే, మొత్తం మీద 21 ఫిబ్రవరి జన్మించిన వారిలో ఆడవారైనా మగవారైనా ఫుల్ డామినేటింగ్ గా ఉంటారంటారు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్, హైదరాబాద్. చెప్పండి మేడం, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడారండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1970. 13th మే 1970. అవునండి. టైం చెప్పండి. మార్నింగ్ 7:30 హైదరాబాద్. ఓకే, మార్నింగ్. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాబ్ అండి, లాస్ట్ 2-3 years నుంచి జాబ్ సెటిల్మెంట్ లేదు. ఏమన్నా బిజినెస్ ఆస్పెక్ట్స్ ఏమన్నా? నక్షత్రం ఐడియా ఉందా? ఓకే, నక్షత్రం ఐడియా ఉందండి మీకు? చిత్తా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఓకే అండి, మీరు బిజినెస్ వైపు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. జాబా బిజినెస్ ఏదో తెలుసుకోవాలి, తప్పకుండా పరిష్కార మార్గాన్ని అందిస్తారండి. ఇక్కడ తీసుకున్నప్పుడు ఎలా ఉందంటే ఆశ్లేష నక్షత్రం అవ్వడం, కర్కాటక రాశి అవ్వడం, అదే రకంగా ఇప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశలో తీసుకున్నా కూడా ఇక్కడ చంద్రమహాదశ నడవడం, దాంట్లో గురుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, అలా గోచారీత్యా తీసుకున్నప్పుడు కూడా అర్ధాష్టమ శని ప్రభావం అనేది, గురుడి యొక్క బలం అనేది ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది. మే లోపల ఏదైనా నిర్ణయం తీసుకున్నా మంచి సమయంగానే చెప్పాలి. ఈ గురుడు ఈ జాతకానికి ఓ ప్లస్ ఇస్తున్నాడు, ఓ మైనస్ ఇవ్వడం కూడా రెండు జరుగుతున్నాయి. అంటే అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా ముందుకు వెళ్లే సమయంలో అనుకోకుండా ఆగిపోయే పరిస్థితులు అనేవి ఒక రకంగా వస్తున్నాయి. ఆకస్మికంగా లాభం కలిగటం కూడా రెండింటినీ సూచిస్తున్న సమయంగా దీన్ని చెప్పాలి. అలాగే ఎప్పుడైతే ఇది నక్షత్ర రీత్యా కూడా తీసుకున్నప్పుడు చాలా తెలివైన వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని తొందరగా గ్రహించగలిగిన సత్తా ఉంటుంది. కానీ మీకు ముఖ్యమైన కార్యక్రమాలు చేసే టైంకి ఆ తెలివితేటలు ఉపయోగపడకుండా ఇంకొకళ్ళ ప్రభావం అనేది వీళ్ళ మీద ఆధారపడి అంటే వీళ్ళ మీదకి రావడంతో నిర్ణయాలు తీసుకున్నవి కూడా ఎదుటి వాళ్ళ మాటల ప్రభావం. ఎందుకంటే జనరల్ గా ఈ యొక్క జాతక రీత్యా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మేధావులు. వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తే కరెక్ట్ గా చేస్తారు. కానీ పక్కనున్న వాళ్ళ ప్రభావం వల్ల వీళ్ళు వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ ప్రకారం వెళ్లే పరిస్థితులు వస్తూనే ఉంటాయి జీవితకాలం. దానివల్ల ఎప్పటికప్పుడే బాధపడుతూ అలా ఉండకూడదు అనుకుంటూ కూడా అలాగే ఉండే పరిస్థితులు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా మీ మనసు ఎప్పుడూ చంచలంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్న సమయంలో ఎక్కడా కూడా మీకు 50% ఎంకరేజ్మెంట్గా ఉంది. అయినప్పటికీ మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే
మీరు ఆశించినట్టుగా మీరు అడిగినట్టుగా అటు పక్కన బిజినెస్కి వెళ్ళినా బాగుంటుందా వృత్తిపరంగా అంటే వీళ్ళు ఇంతవరకు వృత్తిపరంగా చాలా చక్కగా ఎదిగే అవకాశాలు మీలో బలంగా కనబడుతున్నాయి. దానికైతే సమయం ప్రస్తుతం అంత గొప్పగా లేని కారణాన దరిదాపుల్లోకి రావడం, ఆగిపోవడం, మనస్థిమితంగా లేకపోవడం. కానీ చక్కటి బ్రేక్ అనేది మాత్రం జూన్ లోపల వచ్చే అవకాశం దీంట్లో కనబడుతుంది. దాని గురించి ఏం వర్రీ అవ్వక్కర్లా. పరిహారాలు పాటించినప్పుడు ఎలాంటి ఇబ్బందినైనా మనం అధిగమించవచ్చు. మొట్టమొదటిగా పరిహారంలో చెప్పేది ఏంటంటే మీరు ఉండేది ఏదైనా నైరుతి పరంగా కానీ వెస్ట్ పరంగా కానీ ముఖద్వారం ఉన్నా, లేకపోతే అవి పెరిగినా తగ్గినా, లేకపోతే అక్కడ ఏదైనా అనుకోని ఇబ్బందికరంగా ఉన్నా, అంటే వీసులలు ఉన్నా, అవన్నీ కూడా ఇలాంటి ఉండడం బట్టి కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఎదుగుదలలో ఆటంకాలు ఉంటాయి. అవకాశం ఉన్నట్లయితే పచ్చ నీలం, ఆ పచ్చ కూడా ఏంటంటే ఎమరాల్డ్ పచ్చ ఒక క్యారెట్, అలాగే మయూర నీలం ఒక క్యారెట్ పైన రెండు కలిపి కుడి చేతి మధ్య వేలికి పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే ఒకటి మధ్య వేలికి ఒకటి చిటికి నీళ్ళకి పెట్టుకున్న పచ్చ అనేది బాగుంటుంది. క్రమం తప్పకుండా శనివారం దేవాలయ దర్శనం చేయడం అనేది, అలాగే శనికి సంబంధించి ఏదైనా స్తోత్రాలు పఠించుకున్నా మంచి బ్రేక్ అనేది వస్తుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి బ్రేక్ టైమే అని చెప్పొచ్చు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నామండి. హలో. పేరు హారి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నేను కాకినాడ. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. ఓకే, 6/6/82. 6682. ఓకే, టైం చెప్పండి. అర్ధరాత్రి 3 గంటలకి. ఓకే, 6/6/72. 82. 82. పేరు వచ్చేసి సత్తిపండు. ఓకే, మరి ఏ ప్లేస్ లో జన్మించారండి? తన జన్మించిన ప్లేస్? తను పెనుకూతురులో జన్మించాడండి. ఓకే, 3:10. టైం వచ్చేసి 3 గంటల కదండి, మధ్యరాత్రి. అవునండి, అవును. ఓకే, 3 AM. ఏమంటే నాది కూడా కనుక్కోవాలనుకుంటున్నానండి. ఇద్దరికి మ్యాచ్. అలాగే ఏదో ఒకరిది తెలుసుకోవాలండి. లైవ్ లో ఇద్దరిది చెప్పాలంటే కుదరదు కదా. ఓకే ఓకే, తనకి. ఓకే, ఇప్పుడు తన గురించి తెలుసుకోండి. ఇప్పుడు తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, తన రాశి ఏంటి, తన మ్యారేజ్, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందని కనుక్కోవాలండి. ఓకే, అతని పేరు సత్తిపండు అన్నారు కదా. అవునండి. తన రాశి ఏంటి, తన లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? ఓకే, తప్పకుండా తెలియజేస్తారమ్మా. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే అనురాధ నక్షత్రం వచ్చిందమ్మా, దాంతోపాటుగా వృశ్చిక రాశి అయింది. ఓకే, ఇప్పుడు మీరు వివాహానికి సంబంధించిన అంశం అడుగుతున్నారు. ప్రధానంగా నడిచే దశ కూడా శుక్ర మహాదశ అవుతుంది. శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ శుక్రుడు ఈ జాతకానికి వివాహానికి ఇంపార్టెంట్ గ్రహంగా చెప్పాలి ఈ జాతక రీత్యా తీసుకున్నప్పుడు. అయితే లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా అన్న దాంతో పాటుగా ప్రస్తుతం నడుస్తున్న సమయం అనేది ఏ మ్యారేజ్ చేసుకోవడానికైనా ఎంతవరకు ఎంకరేజింగ్గా ఉందన్నది కూడా మనం గమనించుకోవాలి. ప్రస్తుతం ఏంటో పక్కన ఏళ్ళు నడిచిన ప్రభావం నడుస్తుంది. మీ జూన్ లోపల ఉన్న టైం ఏముంటే కొంత ఫేవరబుల్గానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే శుక్రుడు నడుస్తుందో దాదాపుగా మీకు ఈ సమయం అనేది ఇంకా కొంతకాలం పాటు, అంటే దాదాపు మీకు 2015 దాకా దీని యొక్క ప్రభావం అనేది ఉంది. శుక్రుడు అనేది దీని పరంగా నడుస్తున్న సమయంలో ఇది అంత ఫేవరబుల్ టైం అయితే కాదు, అంటే ప్రస్తుత పరిస్థితిలో. అదొకటి. రెండోది ఏంటంటే ఏళ్ళు నడిచని కాబట్టి తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైనా సరే అంత అనుకూలమైనవి ఉండవు. అంటే ఆలోచనలు అనేవి అంత అనుకూలమైన ఆలోచనలు కాని పరంగా ఏ డెసిషన్ తీసుకున్నా తర్వాత కొంత సమయం అనేది, ఏ మ్యారేజ్ చేసుకున్నా అండర్స్టాండింగ్ లోపాలు అనేవి కొంతకాలం పాటు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. రెండోది ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకునే సమయంగానే దీన్ని చెప్పాలి. అంటే ప్రస్తుత సమయం అనేది సొంతంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారు. దానివల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలా చేయకుండా ఉంటే బాగుండేది అనుకుని ఆలోచించే సమయం కాబట్టి వీటన్నిటి రీత్యా అది ఏ రకమైన మ్యారేజ్ జరుగుతుందన్నది అది మీరు అర్థం చేసుకోండి మొదటిది. అలాగే ఇప్పుడు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా వీలైనంతవరకు ఫేవరబుల్గా ఉండడానికి మొట్టమొదటగా వీలైనంతవరకు వెస్ట్ ఫేసింగ్ కాకుండా ఉంటే చాలా వరకు మంచిది. అంటే ఉండే ఇల్లు కనుక వెస్ట్ ఫేసింగ్ అయితే అతను ఏ వివాహం చేసుకుందాం ఉన్నా అది అన్ని దరిదాపుల్లోకి వచ్చి కొంచెం తేడాపాడాగా ఉండే అవకాశం ఉంది కనుక అదొకటి ఆలోచించుకోండి. రెండోది ఏళ్ళు నడిచిన కనుక అడ్డంకులు ఆటంకాలు అధికంగా ఉండే సమయంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా కొన్ని దానాలు చేస్తే చాలా మంచిది. చేతికి కెంపు పుష్యరాగం పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళంతవరకు ఈస్ట్ని ఇది చూసుకున్నట్లయితే ఇవన్నీ చేసిన మీదట అతనికి నచ్చినట్టుగా అనుకూలంగా ఉండే సమయం అనేది ఏర్పడుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? మాది పిడుగురాలండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 అక్టోబర్ 2 అండి. 98 అక్టోబర్ 2. టైం చెప్పండి. టైం వచ్చేసి 6:40 అండి. 6:40. ఎప్పుడండి? ఉదయమా సాయంత్రమా? సాయంత్రం అండి. సాయంత్రం. ఎక్కడ జన్మించారండి? ఇక్కడ ఇంటికాడండి. అవునండి, పిడుగురాలనా? అవునండి. ఓకే, తప్పకుండా. మరి ఏ తెలుసుకోవడానికి కాల్ చేశారు? మ్యారేజ్ ప్లస్ లైఫ్. హలో
హలో. హలో, చెప్పండి, ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? క్లారిటీగా చెప్పండి. లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నా. ఓకే, మీకు మ్యారేజ్ అయిందండి? కాలేదండి. మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్, తప్పకుండా. అంటే ఇక్కడ ఫ్యూచర్లో మిగిలిన ముఖ్యమైన అంశాలు ఎలా ఉంటాయన్నది అడిగినట్టుగా కనబడుతుంది. అతి ప్రధానంగా తీసుకుంటే ఇప్పటిదాకా నడిచిన సమయం అంతా కూడా గత 2.5 సంవత్సరాలుగా నడిచిన సమయం అనేది పెద్ద మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండే సమయం మాత్రం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో గురు మహాదశ నడుస్తుంది. ఆ గురుడు ఈ జాతకానికి అంత యోగకారకుడు కాకపోయినప్పటికీ కూడా రాబోయేది శుక్రుడి యొక్క అంతర్దశ 2013 ఏప్రిల్ నుంచి రాబోతుంది కనుక అక్కడి నుంచి ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే శుక్రుడి జాతకానికి చాలా వరకు యోగకారకుడు తప్పనిసరిగా మీకు ప్లస్ పాయింట్ చేయాలి. 2013-15 మధ్య మంచి టైం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ దశ వచ్చినా కూడా ఎప్పుడైతే ఈ గురుడు శుక్రుడు ఈ దశలు అంతర్దశలు నడుస్తున్నాయో ఒక దాంట్లో ఒకటి వచ్చినప్పుడు కానీ అవి రెండు కూడా విరుద్ధమైన స్వభావాలు కాబట్టి తప్పనిసరిగా కొంతవరకు డిస్టర్బెన్స్ అనేది, మెంటల్ టెన్షన్ అనేది, అసంతృప్తి అనేది, జీవితంలో ఎదుగుదాం అనుకుంటున్న విషయాల్లో ఏదో రకమైన ఆటంకాలు రావడం అనేది, దానికి మనం రాజీ పడవలసిన పరిస్థితి రావడం అనేది, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. ఇది మాత్రమే కాకుండా వివాహానికి సంబంధించిన అంశాల్లో కూడా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నప్పుడు దాన్ని అధిగమించడానికి మీరు పరిహారాలు పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది. చేతికి ఏదైనా ఆల్రెడీ మీరు పుష్యరాగం లాంటిది పెట్టుకుంటే తీసేయండి. అది మీకు సపోర్ట్ ఇవ్వకపోగా రావాల్సిన ముఖ్యమైన అంశాలను ఆపేసే అవకాశం ఉంది. అంటే వివాహానికి సంబంధించి కానీ, వృత్తిపరంగా కానీ, సంతానం అన్నిటికీ సంబంధించి ఆర్థికమైన అంశాలు కానీ. జస్ట్ 14 years ఓల్డ్, తను ఎడ్యుకేషన్లో ఉన్నారనుకుంటాను. ముందు మ్యారేజ్ గురించి అడిగారు. 88 అన్నారు కదా. ఓకే, తెలియజేయండి. ఓకే, కాబట్టి ఏ విషయానికైనా సరే ముందుగా మీకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి అనేది కావాలి అంటే మాత్రం టర్నింగ్ పాయింట్ మీకు రావడానికి 2013-15 మధ్య టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి మీరు ఫేవరబుల్గా ముందుకెళ్ళే అవకాశం అనేది ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో, మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే, తన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/3/1988. 1988. రాత్రి 8:04. ఓకే, రాత్రి హైదరాబాద్లో పుట్టాడమ్మా. హైదరాబాద్లో జన్మించారా? అవునమ్మా. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి గురించి? అంటే వాడికి విదేశీయానం ఉందా, హైయర్ స్టడీస్ ఉన్నాయా, ఫ్యూచర్ ఎట్లుంటుంది? ఓకే, హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు తను? ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నాడమ్మా, ఐటీలో. ఓకే, కానీ ఎడ్యుకేషన్ వైపు కూడా చూస్తున్నారు. ఎలా ఉంటుంది ఫ్యూచర్? తప్పకుండా తెలియజేస్తారండి. అంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి తీసుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్న సమయంలో మనకి ఫేవరబుల్ టైం రావడానికి కొంత టైం పట్టేట్టుందంటే అది కూడా దరిదాపుల్లో మీకు ఇంచుమించుగా రేపు మే జూన్ దాటిన దగ్గర నుంచి కొంతవరకు ఫేవరబుల్ టైం అనేది రాబోతుంది. ఎడ్యుకేషన్ వైజ్గా అయినా సరే దేనికైనా ఒక ప్లస్ పాయింట్ వచ్చే టైం కానీ చెప్పాలి. నడిచే దశ కూడా గురుమహాదశ అనేది నడుస్తుంది. అది కొంతవరకు ఫేవరబుల్గానే ఉండే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ చదువు పరంగానైనా సరే, వృత్తిపరంగానే సరే ఎదుగుదలకి మనకు ఆటంకాలు కలిగించే అవకాశం అనేది వాస్తుపరంగా ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. కనుక ఈ వాస్తుపరంగా ఒకవేళ ఏమన్నా ఈస్ట్లో ఉంటున్నారు అంటే డైరెక్ట్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నా కూడా అతను ఆశించిన విషయాల్లో ఆశయాలకి అనుగుణంగా అవకాశాలు రాకపోవడం, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోవడం, దానివల్ల మానసిక శాంతి ఇలాంటివన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళంతవరకు ఇంటిని మార్చుకోలేనప్పుడు తప్పనిసరిగా అతను ఉండి చదువుకునే డైరెక్షన్ అయినా సరే డైరెక్ట్గా మీరు ప్రిఫర్ చేయవలసింది వెస్టర్న్ కానీ, తర్వాత దాంతోపాటు నార్త్ కానీ మంచి ఇంప్రెషన్గా తనకి బాగుంటాయి. అలాగే చేతికి పెట్టుకోవాల్సిన స్టోన్గా తీసుకుని కూడా ఇంద్రనీలం పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇవి ఇంద్రనీలం పెట్టుకుని కుడి చేతి మధ్య వేలికి ఒక క్యారెట్ పైన ధరించి దాంతోపాటుగా క్రమం తప్పకుండా ఆదివారం దేవాలయ సందర్శన చేస్తూ దాంతోపాటు సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేస్తూ ఇవన్నీ చేసుకొని ఈస్ట్ కాకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడి చదువుకునే డైరెక్షన్ ఇటు మార్చుకున్నట్లయితే అతను ఆశించిన ఫలితాలని జూన్ దగ్గర నుంచి జరిగే అవకాశం ఉంది. ఓకే అండి, మరి కొన్ని కాల్స్ తీసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, మా బాబు పేరు కృష్ణ సాయి నాయక్ మేడం. హలో హలో, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 ఓకే 10 1997. 97. టైం చెప్పండి. 23-10 సాయంత్రం 5. టైం చెప్పండి. సాయంత్రం 5:15 హలో, మేడం. సాయంత్రం 5:15 మేడం. ఓకే ఓకే, ఈవినింగ్ 5:10 ఈవినింగ్. ఓకే, ప్లేస్ అండి, ఎక్కడ జన్మించారు తను? ఏ జిల్లాలో? పుట్టపర్తి మేడం, పుట్టపర్తి. ఓకే, అనంతపురంలో. ఓకే, మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబు హైయర్ ఎడ్యుకేషన్ గురించి మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు? బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ మేడం. ఓకే, నక్షత్రం ఒకసారి చెప్తారా అబ్బాయిది?
కొంచెం తెలుసు మేడం, కొంచెం ఐడియా లేదు. ఐడియా లేదు. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. నక్షత్రంతో సహా తన ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు తెలియజేస్తారు. అంటే ఇక్కడ నడిచే దశను కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. గోచార రీత్యా తీసుకునే ముందు నడిచే దశ కూడా ఇదేంటంటే మనకి ఉన్న స్థానాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా అది న్యూట్రల్గా సంవత్సరం అయితే ఖచ్చితంగా ఉందో వీటన్నిటికీ ఏంటంటే నడిచే దాని ప్రకారం మనం పుణ్యబలం పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వ్యక్తికి. ఈ పుణ్యబలం పెంచుకోవడానికి ప్రధానంగా మీరు శ్రీరామ జయరామ జయ జయ రామ అనేది నిత్యం పఠించినట్లయితే దానివల్ల పుణ్యబలం పెరిగే అవకాశం ఉంది. రాగల 2 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు నడుస్తున్న సమయం ప్రకారం కొన్ని రకాలైన ఆటంకాలు లాంటివి వచ్చినప్పటికీ కూడా దాన్ని తను విన్ చేసి ముందుకెళ్ళిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి మీరు పాటించవలసిన పరిహారాల్లో ముఖ్యంగా వాస్తుపరంగా నార్త్ అనేది అంత ఫేవరబుల్ కాదంటే ఒకవేళ ఉండే ఇంటి ఎంట్రన్స్ అయినా తను ఉండే రూమ్ ఎంట్రన్స్ అయినా లేకపోతే మీరు ఉండే ఇంటికి ఓవరాల్గా ఉత్తర భాగం ఏదైనా తగ్గిపోయినా లేకపోతే తెగిపోయినట్టున్నా ఏదైనా వీసు లాంటిది ఉన్నా మీరు ఉండే ఇంటి ముఖద్వారమే ఉత్తరమైనా దీనివల్ల కూడా అతనికి ఆశించినంత అభివృద్ధి అతని ఆలోచనల పరంగా వెళ్ళడం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ విషయంలో చూసుకోండి. వీలైనంతవరకు ఈస్ట్ని నార్త్ ఈస్ట్ని దాంతోపాటుగా మీరు ఇవి ప్రిఫర్ చేసినట్లయితే సౌత్ అయినా మంచి ఫలితం ఉంటుంది. అవకాశం ఉంటే ఇప్పుడు తొందరగా తనకి ఒక ముత్యం అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలికి పెట్టండి, మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ చేసుకున్న మీదట 2014 తర్వాత నుంచి కొంచెం ఫేవరబుల్గా టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నేను రవికుమార్ అండి. హలో నేను రవికుమార్. నా పుట్టిన డేట్ హలో 1991 అండి. 1991 ఏప్రిల్ 4. ఓకే, టైం చెప్పండి. 1991. 91. ఓకే, టైం చెప్పండి. 8:40 ఉదయం. 8:40 AM. ఓకే, ఎక్కడ జన్మించారండి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళంలో. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్తులో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఉద్యోగపరంగా ఏదైనా. ఓకే, తప్పకుండా మీ ఫ్యూచర్ గురించి పద్మజ గారు తెలియజేస్తారండి. ప్రస్తుతం నడుస్తున్న సమయం తీసుకున్నా కూడా కేతు జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ కేతు రాహు ప్లానెట్స్ విషయంలో కూడా ఇక్కడ తీసుకుంటే రాహు అనేది కొంతవరకు ఉంటుంది జాతకానికి. అలాగే ప్రస్తుత పరిస్థితిలో ఏదైనా డెసిషన్ తీసుకున్నా ఫ్యూచర్ పరంగా మనం ముందుకు వెళ్ళే టైంలో కూడా కొన్ని ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళడం చాలా మంచిది. ప్రతి విషయంలో వీళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళిపోవాలి ఏదైనా లైఫ్ అనేది వీళ్ళు అనుకుంటారు. చాలా క్యాజువల్గానే తీసుకుంటారు తప్ప ఏది పెద్ద సీరియస్గా తీసుకోరు. కంఫర్టబుల్గా ఉంటే చాలా ఆ టైంకి అయిపోయిందా లేదా అని చూసుకుంటారు కానీ దాని గురించి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎలా జరిగితే జరిగిందిలే అనుకునే ధోరణి అనేది ఒకటి ఉంటుంది. రెండోది, ఎప్పుడైతే ఈ కేతువులు రాహు నడుస్తుందో ఈ రాహుకేతువులు రెండూ కూడా అంత పెద్ద సపోర్ట్ ఇవ్వలేనప్పుడు కూడా వ్యక్తికి తను ఆశించినట్టుగా ముందుకు వెళ్ళడంలో ఏదో రకమైన ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. రెండోది, గోచారీత్యా తీసుకున్నా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా బిఫోర్ జూన్ తీసుకున్నట్లయితే అది కొంతవరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. ఏ రకంగానూ పెట్టుబడులు పెట్టే వ్యాపారాలు చేయకపోవడము, ఇతరులతో కలిసి జాయింట్ వెంచర్స్ చేయకపోవడము, ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడితే అన్ని విధాలుగా కూడా ఫ్యూచర్ బాగుంటుంది. వీలైనంతవరకు వృత్తి చేయడమే చాలా విధాలుగా మంచిగా ఇండికేషన్ ఉంది. వీలైతే నార్త్ వెస్ట్ అంటే వీలైనంత వరకు మీరు నైరుతిని ఒకటి దాంతోపాటుగా వెస్ట్ని ఒకటి అవాయిడ్ చేయడం చాలా మంచిది. అవకాశం ఉంటే పచ్చ నీలం కలిపి కుడి చేతి ఉంగరం వేలు ధరించినట్లయితే, ఉంగరం వేలు కాదు మధ్యవేలి ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఓకే, పద్మజ గారు, ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఎవరి జాతకానికి అనుగుణంగా ఆ ఇంటి నిర్మాణం జరగాలి అంటే యజమానియ ఎవరికి అనుగుణంగా ఇంటి నిర్మాణం జరగాలి, అదేవిధంగా ఇంటి నిర్మించుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తుపరంగా? ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా కూడా ఎవరైతే ఇంట్లో ఎవరికి లోన్ వస్తుందో వాళ్ళ పేరు మీదో లేకపోతే ఇంటి యజమాని పేరు మీదో నిర్మించుకుంటూ ఉంటారు. జనరల్గా జరిగే పని అదే. కానీ అందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న అంశం కనుక వచ్చినప్పుడు సహజంగా ఉన్న 8 దిక్కుల్లో కూడా ప్రతి వ్యక్తికి పడేవి 5 to 6 ఉండొచ్చు, కొంతమందికి 3-4 ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అయితే ఆ ఇంట్లో నివసించే వాళ్ళందరి మీద కూడా వాస్తు ప్రభావం అనేది ఉంటుంది కనుక ఆల్రెడీ యజమాని అంటే ఒక ఎర్నింగ్ మెంబర్గా మనం తీసుకుంటాం. అంటే ఆయన సంపాదన పరుడుగా తను సంపాదిస్తారు, అక్కడితో అయిపోతుంది ఇంకా సరిపోతుందేమో అనుకుంటారు. కానీ ఇంట్లో పిల్లలు వాళ్ళ యొక్క ఎదుగుదల, వాళ్ళ యొక్క విద్యాభ్యాసం, తర్వాత వాళ్ళ సెటిల్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో ఉండే స్త్రీలు కూడా అందులో కొంతమంది వృత్తిపరంగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క జీవితం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంట్లో ఎక్కువసేపు స్త్రీ ఉంటుంది కాబట్టి ఆమె ఇంట్లో ఉన్న వృత్తిపరంగా బయటికి వెళ్ళినా తన జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటేనే, గృహంలో స్త్రీ హ్యాపీగా ఉంటేనే మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ప్రతి వాళ్ళ బట్టి కూడా మనం జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది. కట్టేది ఒకళ్ళ పేరు మీదైనా అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏంటంటే ఇంటిని ఆల్రెడీ నిర్మించేసి ఉంటే మనం ఏం చేయలేం. కానీ జనరల్గా
అందరికీ సరిపోయే దిక్కేంటి అని ఇంట్లో ఎవరు ఎంతమంది ఉంటే అంతమంది వీలైనంత వరకు అందరికీ పడేది తీసుకోకపోయినా న్యూట్రల్గా ఉండేది తీసుకున్నా పర్వాలా. అంటే అంతేగాని మరీ నెగిటివ్గా ఉండేది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఏంటంటే ఎదుగుదలలో ఇబ్బందులు. చాలామంది ఒకే ఇంట్లో మనం చూస్తుంటాం, అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, అన్న మంచిగా సెటిల్ అవుతాడు, వృత్తిపరంగా ఫారెన్ కూడా పెడతాడు. అదే కొంతమంది ఏంటంటే తమ్ముడికి ఏ రకమైన సెటిల్మెంట్ ఉండదు, అదే ఇల్లు అదే ఇష్ట పెట్టి కట్టామండి, అయినా కూడా తమ్ముడికి ఎదుగుదల లేదంటే అతని జాతకానికి అది ఫేవరబుల్ కానప్పుడు ఆ రకమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు ఎలా ఉంటాయి ఏంటన్నది పర్సనల్గా కలిసినప్పుడు ఆ చార్ట్ చూసుకొని రెండు కలిపి చెప్పడం అనేది మాకు సులభంగా ఉంటుంది. ఓకే అండి, ఇక చివరిగా ఫిబ్రవరి 21 జన్మించిన వారిలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుంది వారికి? వీళ్ళకి ఆర్థికపరమైన అంశాలు వచ్చేప్పటికీ ఒక రకంగా పిసినారులనే చెప్పాలి. చాలా ఆలోచించి ఖర్చు పెట్టడం కాదు, అసలు ఖర్చు అంటేనే వెనక ముందు విపరీతంగా ఆలోచిస్తారు. ప్రతిదీ కూడా మనం ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా దీన్ని పెంచాలి అన్నదే ఆలోచన. ఎంత సంపాదించినా కూడా తొందరగా ఒక నిమిషం పాటు ఆలోచించి ఖర్చు పెట్టాలంటే ఒక 10 సార్లు వెనక ముందు ఆలోచించే మనస్తత్వం కనుక ఆర్థికపరమైన ఇబ్బంది అనేది వాళ్ళకి అసలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆ భయం అనేది వాళ్ళకి ఎప్పుడు సహజంగా ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాల్లో మంచి సూక్ష్మగ్రాహులు, జాగ్రత్త పరులు కాబట్టి పొదుపరితనం అనేది వీళ్ళకు ఉంటుంది కాబట్టి అంత భయపడక్కర్లేదు, వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళిపోగలరు. ఇక ఆరోగ్యపరమైన అంశం వచ్చేప్పటికీ ఫుడ్ విషయంలో వీళ్ళు స్వీట్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టపడడం, అంటే ఇంకా తినే విధానంలో వాళ్ళ మీద కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం ఊబగాయం రావడం లాంటిది కానీ లేకపోతే ఈ రకంగా షుగర్ లాంటివి ఎంటర్ అయ్యే అవకాశం లాంటివి ఉంటాయి. కాబట్టి తిండి తినే విషయంలో కూడా వీలైనంతవరకు టైం పాటిస్తూ వీలైనంతవరకు స్వీట్స్ని విపరీతంగా కాకుండా కొంచెం లిమిటెడ్గా తింటూ వీటితో పాటుగా చక్కగా మంచి వాకింగ్ లాంటివన్నీ చేస్తూ శరీరం దృఢత్వాన్ని పెంచుకున్నట్లయితే అలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఉండవు. ఓకే పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకు సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలను అందజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే రేపటి మా లైవ్ షోకి కాల్ చేయవచ్చు. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.